ఇంట్లో కూర్చొని 3 పూటలు తినమే గానీ నువ్వు సంపాదించింది ఎట్లుందా? నేనేడు సంపాదించలేదు అత్తయ్య. పదిమి ఇదిగా అత్తయ్య నేను సంపాదించినవి. గిన్నెలు చూపించి సంపాదించానని అంటావేటి? ఇవన్నీ నా ఊడిపోయిన జుట్టుతో కొన్న సామాన్లే, అంటే నా సంపాదననే కదా. మీరు లోపలికి వచ్చారంటే బాగోదండి. చిటికి మాటికి వచ్చి తలుపులు కొడితే మాత్రం పోలీస్ స్టేషన్ లో న్యూసెన్స్ కంప్లైంట్ ఇస్తా. మీరు బంధువులే కావచ్చు, అయినా సరే మా కుటుంబంలో చిచ్చులు పెట్టడానికి వస్తారా? వెళ్ళిపోండి ఇక్కడ నుండి, వెళ్ళిపోండి. ఈ చుట్టాలు బంధువులు ఇంతేనండి, కాల్స్కి తింటారు. ఇంతకు ఎవరు వచ్చారండి? ఇంకెవరు? మీ అమ్మ మీ అన్న. చెప్పు, నీ లైఫ్ లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏందో నాకు చెప్పు. నా మోహన్ చూస్తాడేమన్నా అంటే చెప్పు. నోరిప్పి ఏమన్నా మాట్లాడు నాతో. అయినా నాకున్న ప్రాబ్లమ్స్ ముంగడ నీ ప్రాబ్లం ఏంది చెప్పు. ఒక ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా? పొద్దున్న లేవాలి, స్నానం చేయాలి, వంట వండాలి, మొగని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళందరితో పాటు అత్త మామల్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ కాకుండా సొసైటీలో ఏమంటున్నారో దాని ప్రకారంగా నడుచుకోవాలి. నీకేముంటది? నాకేముంటది? నా మొహం చూస్తే తెలిసిపోతుంది. ఏంటే డల్ గా ఉన్నావా? నిన్న బ్లడ్ టెస్ట్ చేయించానండి, నాకు ఎస్ విటమిన్ తక్కువగా ఉందండి. ఎస్ విటమిన్? షాపింగ్. నాకు కూడా ఎం విటమిన్ తక్కువగా ఉంది. ఎం విటమిన్? మనీ, డబ్బు. నా చేతిలో చేయబెట్టు. ఎందుకు పెట్టు. ఇప్పుడు నేను చెప్పిందే నువ్వు కూడా చెప్పు. సరే. ఈ రోజు నుంచి నీతోని జీవితంలో ఇంకెప్పుడు గొడవలు పెట్టుకోను. చెప్పు. ఇప్పుడు దాకా చెప్పినావుగా. అరే వస్తలేదంటే అర్థమవుతలేదా? ఇప్పుడు మాట్లాడినావుగా, చెప్పు. నా చేతిలో చేయబెట్టు. ఎందుకు? పెట్టు. ఇప్పుడు నేను చెప్పిందే నువ్వు కూడా చెప్పు. సరే. ఈ రోజు నుంచి నీతోని జీవితంలో ఇంకెప్పుడు గొడవలు పెట్టుకోను. చెప్పు. ఇప్పుడు దాకా చెప్పినావుగా. అరే వస్తలేదంటే అర్థమవుతలేదా? ఇప్పుడు మాట్లాడినావుగా, చెప్పు. ఏంటండి ఈ రోజు కూడా మళ్ళీ తాగొచ్చారా? మనసు బాగా లేదే. తాగినంత మాత్రాన బాధ తీరిపోదు కదండి. తాగింది దిగిన తర్వాత కూడా బాధ ఉంటుంది కదా. ఏంటే నాకే పని చేస్తానా? నిన్న బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎందుకే మేకప్ వేసుకున్నా? అందంగా ఉండడం కోసం. కడిగితే పోయే అందం కోసం మేకప్ ఎందుకు వేసుకుంటున్నా?